ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 73వ భాగం. ఉదయమ్మ గారికి కాంతమ్మ తల్లితో కల అద్భుతమైన అనుభవాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకరోజు అమ్మగారు నడి ఇంటిలో ఇసుక నీటి యజ్ఞం చేసి ఇల్లు వాకిలి బురదమయం చేశారు. బయట అలవికాని వర్షం. తల బయట పెట్టేటట్లు లేదు. ఉదయమ్మ ఒక ప్రక్కన చాప వేసి తన పిల్లలను చాప మీద పడుకొని ఉన్నారు. అమ్మ ఉదయమ్మతో, ఏమే ఉదయం ఆ చాప తీసి బావిలో వేసిరాపోవే అన్నారు. ఆపాదమస్తకము బురదతో రొచ్చురొచ్చుగా ఉంటే ఆ పిల్లలు పడుకున్న ఆ చాపను బావిలో వేయమంటావేందమ్మా అని సుబ్బారెడ్డి స్వామి అమ్మని అడిగారు. ఆ చాప కూడా లేకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంది అని అమ్మను నిలదీశారు ఆయన. నీవు ఈరోజు చూస్తుండావురా బుడ్డాయి ఎర్రోడా, ఎప్పుడూ బాగుంటుందిరా ఈ ఇంట్లో అన్నారు అమ్మ కాంతమ్మ తల్లి. ఉదయమ్మ బిడ్డలకు భవిష్యత్తు బాటలు వేయడానికి ఆ మాటలు పలికారని అటు సుబ్బారెడ్డి గారికి ఇటు ఉదయమ్మ గారికి అర్థమయ్యేటట్లుగా ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుకొని అమ్మ మనసుకు సమానమైన మనసులు కలిగిన, అమ్మ దీవెనలు పొందిన అమ్మాయిలను పెండ్లి చేసుకుని ఈరోజు వరకు కూడా విదేశాల నుండి అమ్మ సేవకు పాత్రులై నడుచుకుంటున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఆ పిల్లలు కూడా తమ వయస్సులు చిన్నవైనా 9-10 సంవత్సరాల వయసు నుండి దేవుని ప్రత్యక్షంగా చూసి దేవునితోనే వారు నిద్రించి తమ నివాస స్థలంలో దైవమంటే ఎట్లుంటారు అనే విషయాలలో, ఆధ్యాత్మిక చింతనలో, జీవ బ్రహ్మైక్య సాధనలో మునిగి తేలిన తల్లికి అనగా ఉదయమ్మకు వారసులై ఈరోజు వెలుగుబాటులో పయనిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. నైజీరియాలో ఉదయమ్మ పెద్ద కొడుకింటికి కొంతమంది ఆయన పనిచేస్తుండే వారి ప్రాజెక్టు వారు వచ్చారు. వారిలో ఒకరు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు దిలీప్ అంటే ఉదయమ్మ గారి కొడుకు ఇలా చెప్పారు. మీరు పుస్తకాలలో రాసిన రాతలలో యేసుక్రీస్తుని చూశారు. మేము చదువుకునే వయసు నుంచే దేవుని వడిలో నిద్రించాం, దేవునితోనే సహజీవనం చేశాం అని వాదించారు. వారి మధ్య ఆ రోజంతా వారి ఫ్రెండ్స్ తోటి దైవం మీద చర్చ జరిగింది. మా పెద్ద కోడలు కూడా చర్చికి పోవడం, ఆధ్యాత్మికత అలవాటు చేసుకున్నారు. మా పెద్దబ్బాయి కోడలు కాంతమ్మ తల్లి బిడ్డలే. దిలీప్ ఇంకా ఇలా చెప్తున్నారు వాళ్ళతో. ఒకసారి డబుల్ టైఫాయిడ్ వచ్చింది నాకు. మా మామయ్య హాస్పిటల్కి తీసుకుపోయి టెస్టులన్నీ చేయించి మందులు మాత్రలు ఒక సంచికి తీసుకొచ్చారు. మేము హాస్పిటల్ నుండి వచ్చేలోగా మా అమ్మ కాంతమ్మ తల్లి మన ఇంటికి వచ్చి ఉంది. నన్ను చూడగానే ఉదయం పిల్లవాడినెత్తిన నీళ్లు పోయమని 5 బిందెల నీళ్లు బావి నుంచి చేది మా మామయ్య గారు అరుస్తున్నా కూడా కాంతమ్మ తల్లి వినకుండా నా తలపై నుండి నీటిలో ముంచెత్తారు. అలా తలస్నానం చేయించిన తర్వాత ఏ మాత్ర ఏ మందు వాడకుండా నాకు జ్వరం తగ్గిపోయింది. ఇలాంటి మహిమలు మా నిజ జీవితంలో మాకు ఎన్నో చవి చూపించింది కాంతమ్మ తల్లి అని వాళ్లతో వాదించారు. ఎంతటి నమ్మకం దైవం మీద, మన దివ్యదేవత కాంతమ్మ మీద. ఉదయమ్మ తమ్ముడు ఉదయమ్మను నీ పిచ్చి చేష్టలు ఏంటని అరిసినా కూడా ఉదయమ్మ నా బిడ్డ నా ఇష్టం అని పై కార్యాన్ని నిర్వహించి తన బిడ్డ జ్వరము అమ్మ మూలంగా తగ్గినందుకు ఎంతో సంతోషించారు. ఈ విషయాన్ని దిలీప్ వారితో పంచుకున్నారు. డేగపూడిలో కృష్ణయ్య స్వామిని నల్లమామయ్య అని, సుబ్బారెడ్డి స్వామిని ఎర్రమామయ్య అని పిలిచేవారు కాంతమ్మ తల్లి. దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న నల్లమామయ్యను పిలిచిందమ్మ. వచ్చారు కృష్ణయ్య స్వామి. కృష్ణయ్య స్వామి వెంకయ్య స్వామి భక్తుడు. అమ్మ, నేను కూలి ఇస్తాన్రా, నా దగ్గరుంటావా అని అడిగింది ఆయన్ని. అందుకు కృష్ణయ్య, నా కొడుకు దగ్గరకు పోబడలేదా అని అన్నాడు. నిన్ను నీ కొడుకు చూడర్రా అన్నారమ్మ. నిన్ను చూసేది నా మనుషులేరా, నా మనుషులు నిన్ను చూస్తారా అని అమ్మ కృష్ణయ్యతో అన్నారు. అమ్మ చెప్పిన మాటలు అర్థం కాని కృష్ణయ్య సుదూర తీరాలు చేరుకోలేక, ఆధ్యాత్మిక తీరాలు అంతుచిక్కక స్వార్థానుసార సంభాషణలు చేస్తున్నాడని భావించిన అమ్మ తన మాటలు మనసు ఎంతో గోప్యం కదా. అంతటి అరివీర భయంకరి కాంతమ్మ తల్లి ఏ పుట్టలో ఏ పాము
ఏ ఆట ఆడుతుందో పసికట్టి నాదస్వరం ఊతుంది, వారి నడకలను మారుస్తుంది, మానవతా దృక్పథాన్ని వారికి అలవర్చుకున్నట్లుగా వారిని తను నడిపిస్తుంది. అమ్మ పనే అది కదా. ఒకరోజు ఉదయమ్మ వారి అమ్మగారు ఇద్దరూ డేగపూడికి నిద్ర చేసి వద్దామని వెళ్ళారు. ఆ రోజు తెల్లవారి కాంతమ్మ తల్లి గుండం దగ్గర కూర్చుని తన ఎడమ చేతి వేళ్లతో తన 2 కన్నులు మూసి ఉండి తన కుడి చేతిని కుడి చెవి దగ్గర గిరగిరా తిప్పుతుండడం చూసిన ఉదయమ్మ అమ్మకు ఎదురుగా కూర్చొని అమ్మ చేసినట్లే తను కూడా చేయసాగారు. అమ్మేమో కదలక మెదలక చేస్తున్నారు. ఎదురుగా కూర్చుని చేస్తున్న ఉదయమ్మకు తల పగిలిపోయినట్లు అలవి కాని తలనొప్పి పుడుతున్నది. అమ్మకు అంతా విదితమే కదా. ఉదయమ్మను గమనించి ఒక టవలు ఉదయమ్మకు పైకి విసిరి తలపై పెట్టుకోమని సైగ చేసింది. ఆ టవలు నెత్తిపై పెట్టుకున్న తర్వాత ఉదయమ్మకు ఆ నొప్పి తగ్గిపోయింది. అలా తన శిష్యులను అదిలించక బెదిరించక కాపాడే ఆ తల్లి కార్యవర్ధిని మంజులదాయినియే కదా. కాంతమ్మ తల్లిలో ఎన్నో వింత వింత పోకడలు, ఎన్నో రూపకల్పనలు చూశారు ఉదయమ్మగారు. మహాశివరాత్రి నేను ఆ రోజు అమ్మ దర్శనానికి పోయాను. ఉత్తమ నెల్లూరు నుండి ఒక ఆమె వచ్చారు. ఆమె, నేను, ఇంకో ముసలమ్మ ముగ్గురము కాంతమ్మ తల్లి దగ్గర ఉన్నాం. రావి చెట్టు దగ్గర ఉన్న అమ్మ చివాలన పైకి లేచి రాండే పోదాం అని మా ముగ్గురిని ఉద్దేశించి పిలిచారు. డేగపూడి బస్టాండ్ వద్దకు పోయేటప్పటికీ శాంతమ్మ గారు మాకెదురొచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారు పొద్దుపోయి అన్నారామ మమ్మల్ని ఉద్దేశించి. నేను అమ్మ ఇప్పుడే వద్దాను రండని పిలిచారు, అందుకని పోతున్నాము అని చెప్పాను. పోయి వచ్చేస్తాము అన్నాను. ఆమె వస్తాదిలే, రా, పొద్దుపోయింది, నువ్వు రా, వాళ్ళు వస్తారు అని అన్నారు శాంతమ్మగారు. పొద్దుపోయిందని ఈమె పిలిచిందని పోవడం ఏమిటి? ప్రచండ భాండవే అయిన అమ్మ మన ప్రక్కన ఉంటే రాత్రి అయితేనేమి పగలైతేనేమి వెళదాం, అంతా అమ్మే చూసుకుంటుంది అని నేను వెనుతిరగక అమ్మతోనే బయలుదేరాను. రాత్రి 7:30 7:30 నుండి దాదాపు 10:30 వరకు ఆ చీకట్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అలా బయలుదేరి నడుచుకుంటూ అమ్మవారు ఆ అడవి ప్రాంతమందు ప్రశాంతంగా ఉన్న ఒకచోట కూర్చున్నారు. దట్టమైన చీకటి, అడవి ప్రాంతం, మరో ప్రక్క బీడు వరి పొలాలు కనబడుతున్నాయి. అప్పుడు అమ్మ మంట వేయమన్నారు. ఎలా వేయాలి? అందరము ఆ చీకట్లో చిదుగులు సన్నసన్న కట్టెలేరాం. బీడు పొలాలు కాబట్టి వరిచేలలో మేసేందుకు వచ్చిన పశువులు పేడవేసి ఎండిపోయిన పిడకలు వేరి అమ్మ దగ్గరకు తెచ్చి పోగు చేశాం. నిప్పు ఎలా చేయాలి అని రోడ్డుపైకి రాబో సమయంలో కాషాయ వస్త్రాలు కట్టుకొని ఒక ఆజాన్ బాహుడు, ఒక పెద్ద ఆయన, ఆమెవరు, మీరంతా ఈ టైంలో మీకిక్కడ ఏం పని అని అందరినీ అరిచాడు. మేమెవరము చెల్లించలేదు. ఉలుకు పలుకు లేకుండా గమ్మునున్నాం. అంతలో దూరం నుండి ఒక బైకు లైట్ ఎలుగుతూ వస్తోంది. అది చూసి ఉత్తమ నెల్లూరు నుండి వచ్చిన పెద్దామె అక్కడ ఆ రోడ్డుపైకి వెళ్ళి బైక్ ఆపి అగ్గిపెట్టి అడిగి తీసుకొచ్చింది. బైక్ వెళ్ళిపోయింది. అమ్మ చెంత మంట వెలిగింది. ఎప్పుడైతే మంట వెలిగిందో అమ్మ కాంతమ్మ తల్లి భజన చేయండి అని అన్నారు. వెంటనే అందరము ఆ మంట చుట్టూ కూర్చొని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని భజన ప్రారంభించాం. ఆ రాత్రి ఎవరికి నచ్చిన ఎవరికి వచ్చిన పాటలు వారు పాడాం. అమ్మ మాయమ్మ మహాలక్ష్మి అమ్మ అని నేను పాడాను. అలా ఆ రాత్రి శివ జాగరణ చేయించింది కాంతమ్మ తల్లి. ఆ రోజునకు ముందు 15 రోజుల ముందు నుంచి నన్ను అన్నం తినద్దని చెప్పింది అమ్మ. నేను 15 రోజుల నుండి అన్నం లేక తోటకూర మట్టలాగా ఉన్నాను. బలహీనంగా ఉంది. అక్కడ బిలుబిలా తెల్లవారుతోంది. మాతో ఉన్న ఉత్తమ నెల్లూరక్క డేగపూడికి గబగబా నడుచుకుంటూ వచ్చి ఊరికి తొందరగా పోవాలని మా అందరికీ ఇడ్లీలు కట్టించి తెచ్చి అమ్మకిచ్చింది. ఆ రోజు అమ్మ ఇడ్లీ పొట్లం ఇచ్చి నాకు తినమన్నారు. ఆ రోజు నుండి, ఆ శివరాత్రి రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇడ్లీయే నా ఆహారం. ఉదయం 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4 ఇడ్లీ. అమ్మ చెప్పినట్లు ఇడ్లీ తిని అమ్మ సేవ, పూజ చేసుకుంటున్నాను. ఒకసారి డేగపూడిలో ఒక గెడ తీసుకొని అమ్మ నన్ను కొట్టారు. అమ్మ ఎందుకు కొట్టారు అని అక్కడున్న అందరిని అడిగాను. కానీ అమ్మని మాత్రం నన్ను ఎందుకు కొట్టావమ్మా అని నేను అడగలేదు. అందరినీ బ్రతిమలాడాను. అమ్మ నన్ను ఎందుకు కొట్టిందో తెలిస్తే చెప్పమని. ఎవరూ చెప్పలేదు. అప్పుడు నా మనసు కనిపించింది, పెడితేనేనా అమ్మ, కొడితే అమ్మ కాదా అని. ఆ మాటే అన్నాను.
ఆ మాట విన్న అమ్మ సన్నసన్నగా నవ్వి సరిపెట్టుకున్నారు నన్ను చూచి. అలా నన్ను కొట్టింది అంటే ఏదో దుష్టగ్రహాన్ని నాలో గ్రహించి గమనించి తరిమి ఉంటుంది అన్నారు సుబ్బారెడ్డి స్వామి. అలా ఉంటాయి కాంతమ్మ తల్లి లీలలు అంటున్నారు ఉదయమ్మ. మిగిలిన విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.